ఫ్రెండ్స్ ఇలా చూడండి, మిర్చి వచ్చరికి అయితే 26 అండి. 26 డీలక్స్ ఉన్నాయి, బెస్ట్ ప్లస్ ఉన్నాయండి. 120 రూపాయలు వేసారు అంతే. 12,200 తర్వాత 12,000 దాకా వేశారు. 122 రూపీస్ ఈరోజు డేట్ అయితే మార్చి 13, 2025 అనగా గురువారం. ఇంకెందుకంటే రేపు సెలవు, మళ్ళీ ఎల్లుండి 3 రోజులు సెలవు ఉంది కాబట్టి ఎట్లా వేసారు ఇవాళ రేట్లు అయితే చూస్తున్నారు కదా. ఇవన్నీ లాట్లు అండి, మొత్తం 4-5 రైతులవి లాట్ల ప్రకారంగా వేసుకున్నారు. అయితే వాళ్ళు రాసుకుంటారులే. వీడియో రాస్తే చూడండి, లైక్ చేయండి, వీలైతే సపోర్ట్ చేయండి. మన ఛానల్కి మాత్రం మర్చిపోకుండా. ఇప్పుడు తగ్గి యాడ్లో నా కోరు వచ్చింది బాగా ఆగట, అందుకని మాటలు వస్తుందో మామూలు దగ్గరాల. ఈ విధంగా చూస్తున్నారు కదండి. 26 రోమియో 26 అనమాట. జూనియర్ 26 అయితే కాదు, జూనియర్ 26 అయితే నలుపు వస్తుంది, ఇది ఎరుపు వచ్చింది అనమాట. ఎండకి బాగా మీకు అలా కనబడుతుంది, ఎండ వెళ్తురికి చూస్తున్నారు కదా. నెక్స్ట్ సార్కు కొత్తవే, సార్కు బెస్ట్ ప్లస్ అనమాట. బెస్ట్లో 120 చెప్పారు, సేటుకి వెళ్ళిపోతున్నారు. ఏందండి వెళ్ళిపోతున్నారు చెప్పండి, మాది 110, 15 అండి, 120 మాకు లేదండి అంటున్నారు. చూడండి క్వాలిటీ బాగుంది, కాకపోతే మార్కెట్ అయితే స్లోగా ఉంది. ఏం చేస్తాం, 110 రూపాయలు 115 రూపాయలు అడుగుతున్నారు సార్క్ ప్లస్. సార్క్ ఇట్లా ఏదేమైనా మీకైతే ఎన్నో వీడియోస్ వీలైనా దీనిగా మనం చేస్తున్నాం, కానీ మీరు ఎవరు మొత్తం చూడకుంటున్నారు, లైక్ చేయట్లేదు, ఏం చేయట్లేదు. మరి ఎందుకో చెయ్యాలని వీటిలో వీడియోస్ కూడా ఇలాంటివి. ఇవి చూడండి, నెంబర్ 5 కొత్తవి మీడియం బెస్ట్లు అండి. 115 రూపాయల దాకా అడుగుతున్నారండి. అదేంటండి ఈ నెంబర్ 5కి డిమాండ్ ఉంది కదా అంటే, లేదులే ఈ మీడియం బెస్ట్లకు లేవు, బెస్ట్లకి డీలక్స్కి అయితే డిమాండ్ ఉంది, మాకు కావాలి డీలక్స్ బెస్ట్ ఉంటే చెప్పండి అని అంటున్నారు అనమాట. అట్లాగా 10-15 రూపాయలు అడుగుతున్నారు, 110, 115 రూపాయలు అడుగుతున్నారు అనమాట. ఈ విధంగా ఓకే. ఇవి చూడండి, ఉచ్చరికి అయితే భద్రాచలం 341 బెస్ట్లు అండి. 135 రూపీస్ అంతే, 135, 13,500 వేశారండి. అయితే ఆయన ఏమో అన్న వీడియో తీశారన్న యూట్యూబ్ పెడతాను, లేదమ్మా మళ్ళీ మచ్చికెళ్ళాక ఏమైనా మళ్ళీ తేడా జరగవచ్చు, మళ్ళీ రైతు ఇబ్బంది పడతారు అన్నాడు. రైతు రాలేదన్నాడు. రైతు వస్తే పర్లా పెట్టమంటారు, ఎందుకంటే మచ్చులకి వెళ్ళాక ఆ క్వాలిటీలు ఏమైనా తేడా ఉంటే మళ్ళీ ఒకసారి చూస్తారండి. చూసినాక మళ్ళీ రూపాయి 2 లేదా అవసరమైతే 5 రూపాయలు కూడా తగ్గిస్తారు. దానికి దిగుమతులు బలి అయిపోతారు అన్నమాట కొందరు, అందుకని కొందరు ముందు రేట్లు చెప్పరు. ఈ చూడండి 101 బ్యాడ్గా బెస్ట్లు 11,000 వేసారంటే 110, 110 రూపాయ. ఆయన అడిగాను, అన్న ఏందన్న క్వాలిటీ ఎలా ఉన్నాయి, ఫుల్ కలర్ అంటే 101 సువర్ణ బ్యాడ్గా అమ్మంటున్నారు అంటే 2 కలిపి చెప్పాడు. మీరేమో 2 రకాలు ఇవి కలిపి చెప్పాడు. సరే ఏదైతే ఏమికైనా చూడండి, 101 బ్యాడ్కి రండి, ఇవి 11,000 చేసి వేస్తారండి. మచ్చు కూడా అయినాయి, మచ్చు అయినప్పుడే చూసి వీడియో తీశానండి. ఇవి చూడండి, వచ్చరికి అయితే కర్నూలు డేడి కొత్తవి, కర్నూలు డేడి డీలక్స్ 13,000 అంతే. 130 రూపీస్ కేజీ, 130 రూపాయలు చేసి అయితే బేరం జరిగింది. కర్నూలు డేడీలు ఇవి. ఓకే చూడండి, క్వాలిటీ ఈ విధంగా ఉంటే ఆ రేట్ వేస్తున్నారు, లేదంటే ఇవే కాయలు కొన్ని దగ్గర 27, 25 కూడా జరిగినాయండి. ఇక్కడ కొద్దిగా బాగుండడం వల్ల, కలర్ఫుల్ ఉండడం వల్ల 13,000 జరిగింది. తెలపరలేదు మధ్యలో ఎక్కడ తెల్లగలు లేకపోవడం వల్ల ఆ రేట్ వేశారు. తెల్లగలు అక్కడక్కడ ఉంటే 27 రూపాయలు కూడా వేశారు. ఇవి చూడండి కొత్తవి 3 బ్యాడ్గా 10,500 అయితే 105, 105 రూపాయ. సిందండి బ్యాడ్గా అంటున్నారు ఒక ఆయన 3 బ్యాడ్గా అంటున్నారు. మీరు ఏమంటారు చెప్పండి. 3 బ్యాడ్గా సిందండి బ్యాడ్గా ఇవి 105 రూపాయలు అండి ఇవి. ఆయన అంటున్నాడు, అయ్యో నేను ఆడ 100 కొనుక్కొచ్చిన, అయ్యో ఏడ 105 అడిగితే నాకు ఖర్చులు కూడా రావు, నా పెట్టుబడికి ఛార్జీలకి రావు, ఏం రావు, నేనేం చేశాను అంటున్నాడు ఆయన. అట్లా ఉండుద్ది అనమాట. చూస్తున్నారు కదా. ఈ చూడండి వచ్చరికి అయితే కొత్తవి తేజ బెస్ట్లో జస్ట్ కూలింగు 120 రూపీస్ అంతే, 120 కేజీ, 120 కెంటా 12,000 అండి. ఓకేనా, 120 తేజ కూలింగ్ జస్ట్. మరి లైక్ మాత్రం చేయట్లేదులండి, ఎందుకండి ఇలాంటి వీడియోలు అయితే మాత్రం అదే చెయ్యాలని పీట్లే. ఎందుకంటే ఎవరు ఈ కాయలు పెట్టిన వీడియోలు చూడట్లా. రీల్స్ పెడితే రీల్స్లో మనకి ఏమి ఉపయోగం లేదు, వీడియోలు ఎక్కువ అయిపోతాయి అనమాట, అందరూ అడుగుతున్నారు. ఓకే ఇది చూడండి 2043 బెస్ట్లు 14,000 రూపాయలు కింట, 14,000 అంతే. కేజీ 140 ఎంత, 140 రూపాయ, 140 రూపీస్ 204. ఈ క్వాలిటీ ఇలా ఉంటేనే, లేదంటే ఇంకా కొద్ది కలర్ఫుల్గా ఉంటే 150, 160 కూడా వేస్తున్నారు. ఈ ఎండ కదా కొద్ది తీవ్రంగా ఉంది, ఎండ తీవ్రంగా ఉండడం వల్ల క్వాలిటీ అలా కనబడుతుంది అనమాట. నేను ఒక్క కొట్టులోనే తినండి, 10 కొట్లు తిరుగుతా 20-30 కొట్లు తిరిగి వీడియో తీస్తాను, అందుకే అట్లా వస్తాయి. ఇవి చూడండి కొత్తవి 334 బెస్ట్లు
ఇవైతే మాత్రం అండి 110, 115 రూపాయల దాకా మొత్తం జరిగినాయి. క్వాలిటీలు చూడండి, అసలు బాగున్నాయి. ఇట్లా గలగలలాడాలండి, కొనేవాడికి గలగలలాడితే 5 రూపాయలు పిచ్చి అమ్ముతారు. ఇంకా కొన్ని చోట్ల అయితే ఇంతకన్నా ఫుల్ కలర్ బాగా కనబడ్డాయి. అవి అయితే 130, 35 కూడా జరిగాయండి. ఓకే, 130, 35 కూడా జరిగాయి. ఇవైతే 115, 110 రూపాయ, 115 రూపాయ. ఇవైతే 34 బెస్ట్. ఇవి చూడండి కొత్తవి 341 బెస్ట్ 135 రూపీస్, అంతే 135, 13,500 వేస్తారు ఇవి. ఓకే, చూడండి ఇవి ఏంటి ఈ కాయలు కౌంటర్ సేల్కి వెళ్తే మాత్రం బాగుంటాయి, కారంకి అన్నీ బాగుంటాయి, కానీ రూపాయి ఇచ్చి అమ్ముతారండి. ఇవాళ ఒక ఇచ్చేతనం జరిగింది. ఒకరేమో ఒక బస్తా తెమ్మన్నారండి, ఇక్కడ నుండి గుంటూరు శివరా తీసుకెళ్ళాను అక్కడికి. ఒక బస్తా రేటే నేను వాట్సాప్ పెడితే ఆ రేటు ఇచ్చారు నాకు. తోలకం డబ్బులు, ఆటో డబ్బులు అన్నారు వాళ్ళు. ఏం చేస్తాము, నేనేం వ్యాపారం చేస్తున్నాను చెప్పండి. ఈ చూడండి కొత్తవి 6 బెస్ట్లు 10,500, అంతే 105, 105 రూపాయ 6 బెస్ట్ కొత్తవి. ఈ విధంగా అయితే ఇది ఇట్లా ఉంటుంది అనమాట. ఏం చేస్తాను చెప్పండి. ఇవే కాయలు నేను దాకా అయితే 10,500, 11,000 పైన కూడా దొరకలే. అది చూస్తున్నారు కదా, ఇలాగ మార్కెట్ ట్రేవెల్స్. అయితే మీరు అనుకోవచ్చు ఈడేంద్ర బాబు ఇదే సెంటర్లో రోజు ఈడే చేద్దరు అనుకోవచ్చండి మీరు. ఈ సెంటర్ వెయింగ్ సెంటర్ అండి, ఇదే సీజన్లో సెంటర్. అందరూ ఇక్కడికి వస్తారు, ప్రతి ఒక్క బ్యారగాలు ఇక్కడికి వచ్చి అటు ఇటు వెళ్ళాలని ఆలోచించుకుని అటు వెళ్ళి కొంత ఉంటుంది. అయితే చెప్పండి, నేను వ్యాపారం ఏం చేయట్లేదు. అయితే ఒకరు ఇద్దరు బస్తాలు వేయమంటే వాళ్ళకి వేస్తున్నాను, వాళ్ళు ఎంతకంత ఇస్తున్నారు. ఓకే, అలాగనే ఇవాళ ఒకరు ఫోన్ చేసి పలానా ఏరియాకి గుంటూరులోనే బస్తా తెమ్మంటే, సరే అండి 120 రూపాయలు వేశారు అవి 34లో. వాళ్ళైతే 130 తీసుకున్నారు కొట్టు వాళ్ళే. 5 రూపాయలు ఇచ్చి తెమ్మని, సరే అని ఇవ్వండి అని చెప్పి తీసుకుని వాళ్ళకి చెప్పారు 130 రూపాయలు అడిగితే వాళ్ళు తెమ్మన్నారు కదా అని చెప్పి ఇక్కడ నుండి వాళ్ళకి డబ్బులు కట్టి ఇస్తే డబ్బులు ఎత్తమన్నారు వాళ్ళు. డబ్బులు కట్టి అలా తీసుకొని అక్కడికల్లా పోయి అక్కడికి వెళ్ళి ఆ డబ్బులు ఇచ్చారు వాళ్ళు. అండ్ ఆటోకి సాధ్యం అంత, ఆటోకి మేము ఎందుకు వెళ్తాం, మా అబ్బాయి మాకేం పని, మా ఈదులోనే తెచ్చి అమ్ముతున్నారు అని అంటున్నారు. అట్లా ఉంటాయండి. అంతే, మనము ఏమైనా ధర్మశాస్త్రం పెట్టుకున్నట్టుగా అయిపోయింది అనమాట మా పని. ఏం చేద్దాం, మనం నీతిగా నిజాయితీగా ఉన్నోడికి దారి లేదండి. అది లైక్ చేయండి.